ఆయన ఇప్పుడే బ్రహ్మాండమైన సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా, ఒక సినిమా చాలా బాగుంది. దేవుడి పైన చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్క సీన్ ఒక గుల్పని తెప్పించేసి ఉన్నాయి. చాలా నచ్చింది నాకైతే. ఆ సాంగ్సే కానీ ఏదో కానీ ఆ విలేజ్లో ఉన్న బ్యాక్డ్రాప్ కానీ చాలా చాలా బాగుంది. ఒక మంచి సినిమా, ఒక మంచి మనసులో సినిమా చాలా అంటే చాలా బాగుంది. బ్రహ్మాండం. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా థియేటర్కి వచ్చి కోరుకుంటున్నా. సినిమా విషయానికి వచ్చేదన్నా ప్రొడక్షన్ వాల్యూ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. రైటర్ చాలా 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 బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమా చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా, ఒక మంచి మనసులో సినిమా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత భక్తి ఉంది వాళ్ళ యొక్క వృత్తిలో అనేది చాలా అద్భుతంగా నటించారు. న్యాచురల్ గా ఇంకోటి ఏంటంటే సీన్స్ కూడా చాలా అద్భుతంగా న్యాచురల్ గా ఆ పల్లెను, ఆ వాగు, ఆ పల్లెటూరు వాతావరణము చాలా బ్రహ్మాండంగా యాక్షన్ చేసారు. హీరోయిన్ గారు అయితే న్యాచురల్ గా అసలు ఒక బావ అనే పదాన్ని ఎలా మన బావమర్దులు మన ఊళ్ళల్లో ఎట్లా మాట్లాడుకుంటున్నారో, ఒక మరదలు ఎట్లా మాట్లాడుతుంది, ఒక బావ ఎట్లా యాక్షన్ చేసిన అనేది మొత్తం మీద అయితే చాలా అద్భుతం. మొదటి యాక్షన్ లోనే ఒక అద్భుతమైన బ్రహ్మాండాన్ని ఆవిష్కరణ చేసిండ్రు. సో గత 3 సంవత్సరాలుగా మా ఆఫీస్కి వచ్చేది నేను బాబా పాండం న్యూమరాలజిస్ట్ ని. చాలా అద్భుతంగా గురుగారు మీరు వచ్చి ఆశీర్వదించారని చెప్పారు. తప్పకుండా పన్నీర్ రాజు గారికి ఇది మొదటి వ్యూతోనే చాలా యూ టర్న్ జరుగుతుంది, టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. భవిష్యత్తు బాగుండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు బిడ్డ, నల్గొండ బిడ్డ మరి అరంగేట్రం చేసిండు. ఆల్ ది బెస్ట్, బ్రైట్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్. అందరూ చూడాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. మన తెలంగాణ బిడ్డని బ్రహ్మాండం సినిమా బ్రహ్మాండంగా ఉంది. మా గురువు గారు అసలు బయటికి రారు. నేను బయటికి రావాలంటే మేము లక్షల్లో ఉంటారు. నా కోసం అభిమానంతో చాలా చాలా థ్యాంక్స్. ఈ బ్రహ్మాండ చిత్రానికి వచ్చి చూస్తున్న ఇంత ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మేము ఎంత కష్టపడ్డాం అనేది ఇప్పుడు మీరు ఈ మూవీ ద్వారా ఇప్పుడు మీరు తెలిసింది. ప్రతి ఒక్కరు వెళ్ళండి. దగ్గర 5,000 నెంబర్లు ఉన్నాయి. 5,000 మంది పంపించారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మా గురువు గారు లాంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అలాగే మా అమ్మ జోగి శ్యామల మేడం గారు, మా అమ్మ మీకు తెలుసు. అందరికీ నమస్తే, అందరికీ శరణార్థులు. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నేను కూడా పార్ట్నర్ అయినందుకు. ఎందుకంటే ఎప్పుడూ అంతరించిపోతున్న కళలని ఈ మధ్య కాలంలో మనం నిజంగా తెలంగాణ కల్చర్ మొదలైనప్పటి నుండి ఇంకా ఎక్కువ అంటే బయట విదేశాలలో కూడా ఒగ్గు కళలని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. అందులో నాకంటే ఒగ్గు కళాకారులకు సాన్నిధ్యం ఉన్నది నాకంటే ఎక్కువ ఉండరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. ఎందుకంటే నా ఆట, నా అరంగేట్రం నేను చిన్నప్పటి నుండి ఆ ఒగ్గు కళల, డబ్బులు, వాయిద్యాలతో, ఒగ్గు కళలతో నేను పుట్టి పెరిగాను. కాబట్టి నాకు అమ్మవారి శివశక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సినిమా చూడాలి. అండ్ అలాగే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక ఒగ్గు కళల మీద ఒక సినిమా రావడం ఇదే మొదటిసారి. ఎందుకంటే అంతరించిపోతున్న కళలని మన భావితరాలకి చూపించాలంటే ఇలాంటి సినిమాలకి నిజంగా ఆదరించాలి. ప్రభుత్వం తరఫున కూడా నేను కోరుకుంటున్నాను, ఇలాంటి సినిమాలను ఇంకా ఎంకరేజ్ చేసి ఇలాంటికి మీరు గవర్నమెంట్ పరంగా కూడా సబ్సిడీస్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టుగా ఇందులో R&B డాక్టర్గా హీరో పన్నీర్ రాజు గారు చేశారు. అలాగే ఈ సందర్భంగా రాంబాబు గారికి ఆయన ఇక్కడున్న ఆత్మశాంతి చేకూరాలని డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా తీశారు. మీరు రావాలని నిజంగా కూడా నాకు లైటింగ్ కూడా నేను షార్ట్ చేసేటప్పుడు లైటింగ్ కూడా ఆయన పట్టుకున్నారంటే ఆయన డెడికేషన్కి ఎంత. కాకపోతే ఉంటే బాగుండేది, బట్ ఈ విజయాన్ని ఆయనకు అంకితం చేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ గారు మీకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేసి ఇలాంటి సినిమాకి డబ్బులు ఖర్చు పెడితే వస్తాయా రావా అనేది పక్కన పెట్టి ఒక కళని ప్రదర్శించాలి అని చెప్పి ఆయన డబ్బులు పెట్టి ఎంత చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా మంచి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అండ్ నా క్యారెక్టర్ అమ్మ స్పెషల్ సాంగ్ లో ఉన్నాను నేను. ఈ సినిమా అంతకి స్టోరీకి ట్విస్ట్ అని చెప్పాలి నా పాత్ర. ఎందుకంటే నేను ఒక స్పెషల్ సాంగ్ లో చేశాను. స్పెషల్ గా ఉండబోతుంది ఆ సాంగ్ కూడా. అండ్ ముఖ్యంగా మన కొమరం నిజంగా ఒగ్గు కళాకారుల జీవితం ఆ గెటప్లో ఎలాగైతే వేస్తారో నిజంగా నేను చిన్నప్పటి నుంచి చూసిన ఏదైతే ఉందో అదే గెటప్లో ఉన్నావు నువ్వు. నిజంగా నీకు ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, డిఓపి గారు, కార్తిక్ గారు అసలు రాత్రంతా ఆ రోజు షూటింగ్ చేస్తుంటే ఒక్క క్షణం కూడా రెస్ట్ ఇవ్వలేదు. బట్ ఐ హోప్ ఈ సినిమాని నిజంగా ఆదరించండి. ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద ఉంది, ప్రతి ఒక్క బిడ్డ చూడాలి. ఎందుకంటే ఒక కళల గురించి అవగాహన తెలుసుకోవాలి. అందరూ కూడా నిజంగా చాలా
పీజీలు చేసి డాక్టరేట్ చేసి అన్ని చేసి కూడా కొంతమంది ఆ వృత్తులను వదులుకొని మంచి మంచి చదువులు చదివి ఉద్యోగాలు లేక కొంతమంది ఈ వృత్తిని కూడా ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కళల పట్ల వాళ్ళకు ఉన్న డెడికేషన్ అది. సో అందరూ ఒక్క కళాకారులు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు చాలా విశేషమైన రోజు ఏంటంటే బ్రహ్మాండ సినిమా 18వ తారీఖే రిలీజ్ కావాలి, కానీ 29వ తారీఖు ఎందుకు రిలీజ్ ఏంటంటే దేవుడు డిసైడ్ చేసిండు ప్రపంచంలో కింగ్ ఆఫ్ డాన్సర్ మైకేల్ జాక్సన్ పుట్టినరోజు ఈరోజు. మీరు మైకేల్ జాక్సన్ కి ఇక్కడ బన్నీ రాజు ఏంటి క్రాఫ్ట్ కూడా అలాగే ఉంది. సో అందుకని తప్పకుండా ఈ రోజు యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం విధి సంఖ్య కూడా మొత్తం కూడుకొని 1 నంబర్ వచ్చింది. తిరుగులేదు బన్నీ రాజు నీకు 1 నంబర్ వచ్చిందని పుట్టింది 1 లోనే. సో ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఏదైనా మన జీవితంలో ఒకటి జరుగుతుందంటే దానికి మొత్తం కారణాలు ఉంటాయి. ఈరోజు బ్రహ్మాండ సినిమా ఈరోజే రిలీజ్ అయినందుకు చాలా ఆల్ ది బెస్ట్. అండ్ సువర్ణ అవకాశం మన తెలంగాణ బిడ్డలకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేసే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ రాంబాబు గారికి కూడా ముఖ్యంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరు ఆయన ఈ సినిమా డైరెక్షన్ చేసినందుకు మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I'm feeling very good and very different because so that's why I'm very excited and I'm very very cooperative from the very start. She's very perfect. మన తెలుగు హిందీ పంజాబ్ ఏం లేదు, నటించడం అంటే యాక్టింగ్ అంటే మస్తు ఇష్టం అన్నమాట. చాలా చాలా బాగా ఒకసారి మాట్లాడండి. ఈ బ్రహ్మాండ నేను ఒక ప్రత్యేక సాంగ్ లో చేశాను. ఆ క్లైమాక్స్ ఫస్ట్ సాంగ్ లో చేశాను. కళాకారులు వచ్చి సినిమా తీయడమే ముందుగా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో అంతరించిపోతున్న కళలని మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ రాంబాబు గారు దీనికి అంటే ఆయన ఉంటే బాగుండేది. ఆయన ఆర్ట్ శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అండ్ బ్రహ్మాండంగా ఎవ్రీవన్ అందరూ బాగా చేశారు. స్పెషల్లీ కుటుంబం అయితే ఇట్ వాస్ లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. పక్కా అవార్డ్ కన్ఫర్మ్. ఎందుకంటే బెస్ట్ నెగటివ్ ఎప్పుడు ఇలా చూడలేదు. మనలో ఉండే ఇది అందులో ఉండే ట్విస్ట్ చేంజ్ అని అనిపించింది లాస్ట్ లో. తెలంగాణ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో తెలంగాణలో ఉన్న ఎన్ని జిల్లాలు ఉన్నా ప్రతి జిల్లాలో ఒక్క కళాకారులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఊరికి ఉంటారు. ఎందుకంటే ఒక గ్రామంలో అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని పండుగలు చేయడానికి కానీ మల్లన్న కళ్యాణాలు చేయడానికి కానీ వాళ్ళే ప్రధాన పాత్ర. సో వాళ్ళ మీద తెరకెక్కించిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎందుకంటే మన సంస్కృతులకు అటాచ్ అయి ఉన్నాయి ప్రతి జిల్లాలో. తెలంగాణలో మన కల్చర్కి సంస్కృతిని ఉంటుంది. భావితరాలకి ఇలాంటి చెప్పాలంటే ఇలాంటి కల్చర్ ఉంది అని చెప్పాలంటే. ఎందుకంటే ఒక్క కళ అనేది ఒక భగవంతుడు అంటే ఒక్క దేవుడనే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న గ్రామ దేవతల మీద వాళ్ళు కైగట్టి పాటలు పాడి ఆటలాడి వాళ్ళని ఉత్సాహపరిచి. ఇప్పుడంటే సినిమా థియేటర్లు అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఒక్క కళల మీదనే ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఆ ఒక్క కళల మీదే చాలా మంది ఎంటర్టైన్ అయ్యేవారు. సో పాత తరంలో చూసినట్టయితే కళలని నిలబెట్టారంటే ఒక్క కళాకారులు. ప్రొడ్యూసర్ సురేష్ సార్కు, రాంబాబు కీర్తి శేషులైన రాంబాబు సార్కు, కార్తీక్ గారికి ధన్యవాదాలు. శనార్థి ఇలా ఒక్క కథ చెప్పింది నేనే, బ్రహ్మాండమైన ఒక్క కథ. ఇక ఏది అంతరించిపోతున్న మా ఒక్క కళని ముందుకు తెచ్చినందుకు సంతోషం. అందరికీ శనార్థి. అందరూ తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమా చూసి ఆనందించాలని మమ్మల్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం డైరెక్టర్ రాంబాబు గారికి అన్న లేకుండా సినిమా చూసినా కానీ సినిమా మొత్తం రాంబాబు అన్నకి అంకితం. జై రాంబాబు అన్న, జై.
చూశాను, చాలా బాగుంది మూవీ. మెయిన్లీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ నేను రివీల్ చేయను, మీరు చూసే అది చాలా బాగుంటుంది. సో మన తెలంగాణ యాస భాషని చాలా చక్కగా చూపించారు. సో మల్లన్న గురించి సాంగ్ కూడా చాలా బాగుంది. సో మల్లన్న పూజించే విధానం కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ తెలంగాణ మెయిన్లీ తెలంగాణ స్లాంగ్ చాలా గొప్ప నవ్వుకున్నాం. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ మెయిన్ థింగ్ రాంబాబు గారి డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ సో తను చనిపోవడం జరిగింది. ఇదే మొదటి సినిమా తనకి. సో తను ఉంటే చాలా బాగా చూసి జనాల రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేవారు. మూవీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. డోంట్ మిస్, అందరూ వాచ్ చేయండి. తెలంగాణ కల్చర్ని ఇంత బాగా చూపించడం నాకు స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. మూవీ అయితే చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా తీశారు. మంచి కాస్టింగ్ ఉంది. ప్రతి ఒక్కరు తమ పరిధి యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే బ్రహ్మాండ మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. తెలంగాణ నేటివిటీ కానీ కల్చర్ చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ విలేజ్ వాతావరణం కానీ అక్కడ సంభాషణలు చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా రాంబాబు గారు మాకు పర్సనల్గా కూడా తెలుసు. ఆయన ఈ సినిమా రిలీజ్ టైంకి లేకపోవడం చాలా పెద్ద లోటుగా కనిపిస్తుంది. అందరూ కంపల్సరీగా థియేటర్స్కి వచ్చి సినిమా చూసి మీరు ఈ రెస్పాన్స్ చూపిస్తారని చాలా బాగుందండి. ఇది ఇప్పుడున్న జనరేషన్ కాకుండా ముందు జనరేషన్ మన పాత వాళ్ళు ఎలా ఉండేవారో అవన్నీ మర్చిపోయి తిరుగుతున్నారు. ఇప్పుడు జనరేషన్ మనుషులు ఇప్పుడు లవ్ సీన్స్ అలాంటివన్నీ చూస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఎలా ఉండేవారో ఆ జనరేషన్ మాత్రం ప్రజలను తీసుకురావడం చాలా బాగుందండి. హీరో గారు యాక్టింగ్ కానీ హీరోయిన్ గారు కానీ చాలా అంటే చాలా చాలా బాగా చేశారు. బ్రహ్మాండం సినిమా అనడానికి బ్రహ్మాండంగా తీశారు. చాలా బాగుంది. చాలా బాగుంది. మెసేజ్ ఏంటి ఇంతవరకు పట్టించుకోలేదు. దీని గురించి ఒక్కొక్క అనేది తెలిసిపోతుంది. తెలంగాణ మూలాలు చూపించండి. తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ పోరు ఏంటి, తెలంగాణ చరిత్ర తెలంగాణ ప్రజలు మెచ్చుకుని అలాగే మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. బ్రహ్మాండం అంటే చాలా బ్రహ్మాండమైన సినిమా. ఒక్క రకం కాదు, అన్ని రకాలు. ఇది లేదన్నట్టుగా లేదు. ఒక్క సీన్స్ కూడా పోలేదు. ముగ్గురు గారి సినిమా అంత హై లెవెల్గా తీశారు. అంత బాగుంది. చాలా ఎందుకంటే హై లెవెల్గా తీశారు. ఎక్కడ కూడా బోర్ అనేది మనకు చూడాలి. చాలా మంచిగా వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎంతమంది సినిమాలు అన్ని డిస్ప్లేస్ ఫైటింగ్ ఉన్నాయి. మంచి స్టోరీ, మంచి కాంట్రాక్టర్, మంచి పనులు, అన్ని రకాలు పాటలే కానీ ఎమోషనే కానీ స్టోరీ కానీ అన్ని రకాలు బాగుంది. ప్రేక్షకులు చూసి ఆదరించాలి. ఇది కొత్త రకం ఏం సింబల్ ఇదే కొత్తది. బ్రహ్మాండం అంటే విచిత్రమైన బ్రహ్మాండం. చూసి పబ్లిక్ ఆదరించాలని కోరి అందరికీ కానీ ఫ్యాషన్ కల్చర్ అనేది మంచిగా బ్రహ్మాండంగా ఎక్కడికెళ్ళినా మన మూలాలు మర్చిపోకూడదు. ఎప్పుడే కానీ ఎక్కడైనా ఉండేది ఇంటర్నేషనల్ ఫ్యాషన్. కానీ మన ఫ్యాషన్ కల్చర్ అనేది మన పల్లెటూరు అంతే, మన మూలం మనం మర్చిపోకూడదు. సో సినిమాను అందరూ మనం గుర్తు చేశారంట. చాలా బాగుంది సినిమా. వాళ్ళు లేనందుకు బాగా కనబడుతుంది. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగుంది. ఎక్కడంటే సూపర్ అనిపించింది. ఎలా ఉంది సినిమా? చెప్పు, ఎలా ఉంది? మీ డాడీ యాక్టింగ్ నచ్చిందా? మీ డాడీ దుమ్మ దులిపేసి సినిమాలో సూపర్ సినిమా ఏదో అనుకున్నా కానీ సూపర్ బ్లాక్ బస్టర్. అసలు చాలా ట్విస్ట్ వచ్చినాయి. ఏదో అనుకున్నా మా డాడీ ఏదో తీసాడు అనుకున్నా కానీ చాలా మంచిగా తీసాడు. అస్సలు అనుకోలేదు. దీనికోసం రాత్రి పగలు కష్టపడ్డాడు కానీ నేను ఏదో ఊహించాను. ఇక్కడ చూస్తే సూపర్ ఉంది.
ఇంట్లోనే కొన్ని హీరో గారు సార్ ముందుకు రండి సార్. మేడం గారు హీరోయిన్ గారు ఇందులో పెట్టకండి. నా ఫోన్ ఇప్పుడే బ్రహ్మాండ సినిమా చూసొచ్చాను భయ్యా. నేను చెప్పాను భయ్యా, బ్లాక్ బస్టర్. డబ్బులు కొడతారు, డబ్బులు వస్తారు. ఈ సినిమా పేరు బ్రహ్మాండ. నిజంగా చెప్తాను భయ్యా, ఒక గ్రామంలో జరిగే స్టోరీని తీసుకొచ్చి భయ్యా స్క్రీన్ మీద తెరపై చూపించి హీరో గారు చాలా బాగా చేశారు సార్. అలాగే హీరోయిన్ గురించి చాలా బాగా చేశారు. న్యాచురల్ యాక్టింగ్, ఒక ఊర్లో జరిగే కథని ఒక స్క్రీన్ మీద తెరపై ఓవర్ యాక్షన్ కాదు. ఎందుకంటే గ్రామంలో జరిగే ఎన్నో పండుగలు జరుగుతున్నప్పుడు కూడా మనకి ఏం తెలీదు సిటీలో ఉన్న వాళ్ళకి. కానీ ఇంత మంచి స్టోరీని ఇక్కడ తీసుకురావడం అయితే నాకైతే చాలా కానీ కొమ్మలు ఉన్నాయి ఎక్కడ కూడా తెలియదు కదా. బాగా చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఎవరో తెలియదు కానీ చాలా ప్రతి ఒక్క క్యాస్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. నేను చెప్తాను సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. నేను చెప్తాను ఇంత మంచి సినిమా మళ్ళీ రావాలంటే భయ్యా మనం ఇప్పుడు వచ్చి చాలా మసాలా సినిమాలు ఉన్నాయి కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెజ్ మూవీస్ రావాలంటే కష్టం. ఇంత మంచి స్టోరీ తెర మీద తీసుకుని డైరెక్టర్ గారికి అయితే ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే ఈ సినిమాకి తెర మీదకి వెళ్ళడానికి ప్రొడ్యూస్ చేసిన సార్ కూడా కాస్టులు వర్షమే అంత మంచిగా ఈ సినిమాలో నటించారు, చేశారు. అలాగే అన్న ఒకసారి మన పుష్పాలో అన్న కూడా మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. నిజంగా అన్న నువ్వు చేసిన ప్రతి యాక్టింగ్ ప్రతిదీ చూస్తున్నారు చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ మేడం మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ ఎనర్జీ కానీ గ్రేస్ కానీ మీరు ఇచ్చే డైలాగ్ ఎనర్జీ కానీ మీరు ఇచ్చే లుక్స్ కానీ ప్రతి ఒక్క అలా చూస్తుండిపోయి సార్ మీరు నిజంగా అలాగే నిజంగా ఈ సినిమా ఇలాంటి మంచి సినిమాలు ఎందుకంటే పల్లెటూరులో జరిగే స్టోరీలు ఎవరు నేపథ్యం తీసుకురారు. ఎందుకంటే సాంగ్స్ అని బిడ్డీలని చెడ్డీలని ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇంత మంచి స్టోరీ ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ తీసుకురావాలంటే చాలా కష్టం. ఇంత మంచి సినిమాని మాకు అందించిన డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి అలాగే మన హీరోయిన్ గారికి అలాగే అన్నకి అలాగే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఉంటాను. తెలంగాణ మూలాలను తెలియజేసే సినిమా చాలా అద్భుతంగా చేశారు. వాస్తవానికి ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి వరకు ఎదిగాము, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ రోజు అందరూ మర్చిపోతున్నారు. అమెరికా ఆశలు అటు తిరుగుతున్నారు కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామని మన మూలాలు మర్చిపోకూడదు. ఆ ఉక్కు కథ అనేది చెప్పడం అనేది సినిమాలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ అంటేనే కళలో పుట్టిందే తెలంగాణ. అటువంటి కళని ఈ సినిమాలో 100% న్యాయం చేశారు డైరెక్టర్ గారు, యాక్టర్, హీరో కానీ హీరోయిన్ కానీ. ఖచ్చితంగా ఈ తెలంగాణ సినిమా అనేది మన మూలాల సినిమా. తెలంగాణ ప్రజలందరూ కూడా, ఆంధ్ర ప్రజలు ఎవరైనా కూడా ఆదరించండి. అసలు తెలంగాణ అంటే ఏంటి, సాంస్కృతిక కార్యక్రమాలకి తెలంగాణ పెట్టిన పేరు. కాబట్టి అందరూ కూడా తెలంగాణ కోసం ఈ సినిమా చూడండి. మంచి సినిమా, బ్రహ్మాండం, #1 సినిమా. నిజంగా నాగార్జున గారు పుట్టినరోజు అన్న ఆగస్టు 29 ఈ రోజు రిలీజ్ అయిందని మామూలుగా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో తీసారు సినిమా. అప్ప డైరెక్టర్ గారు రాంబాబు గారు ఎన్ని సినిమా రిలీజ్ కదా ఈ సినిమాలో చాలా నేచురల్ గా చూపించారు. అప్ప హీరో గారు ఇంకా రాజు బన్నీ గారు ఇంకా యాక్టింగ్ అన్న నేచురల్ స్టార్ అన్న నాని గారు కనిపించారు నాకు నిజంగా. హీరోయిన్ అయితే ఇంకా మన బన్నీ సినిమాలో హీరోయిన్ ఎలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ హీరోయిన్ అన్న. బాగా చేశారన్నా. క్యారెక్టర్ చూసుకుంటే ఇంకా సురేష్ అని క్యారెక్టర్ అయితే పోయిందన్నా. క్యారెక్టర్ మామూలు లేదన్నా. బాబులి సినిమాలో కట్టపోయాను
అంత భయంకరంగా ఉన్నది. అది భయంకరం అంటే మనం చూస్తే తెలుస్తుంది భయంకరమా భయంకరం లేదా, కానీ దాన్ని చూస్తేనే మనకు మనసు ఉదార్థం ఉంటుంది. అంత విచిత్రంగా ఉంది సినిమా. అది ఎందుకంటే మన తెలంగాణ గురించి కూడా అది మన తగ్గట్టు సినిమా అన్ని రకాలు ఉన్నది. సినిమా ఎమోషన్ స్టార్టింగ్ నుంచి లెక్క వెళ్తే ఎండింగ్ వరకు చూడాలి. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇక తీసింది చాలా బాగుంది. హీరో కూడా చాలా యాక్షన్ చేసింది, మంచి పాటలు మంచి అన్ని రకాలు బాగుంది. అంటే మనకి తెలంగాణలో చాలా సాంస్కృతిక కళలు ఉన్నాయి. అందులో ఉక్కు కథ అనేది ఒకటి ఉంటుంది. అది అంతరించిపోతున్న టైంలో ఇలాంటి టైంలో ఈ సినిమా రావడం నాకు చాలా గొప్ప. ఎందుకంటే బ్రహ్మాండం మూవీ అంటే బ్రహ్మాండం అని చెప్పకపోయినా బాగుందన్న మూవీ. అంటే ఇందులో న్యాచురల్గా ఉంది యాక్టింగ్స్ ఇదంతా కూడా. అంటే హీరోయిన్ బాగా చేసింది, హీరో బాగా చేసింది, ఇంకా డైరెక్షన్ బాగుంది. అంటే ఇందులో ఒకటి మైనస్ ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇందులోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది కదా, బాగా ఎక్కువ కొట్టేసినట్టున్నారు మ్యూజిక్లోనే. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ అయిపోయింది. అందులో వాయిస్ ఉంటుంది కదా సాంగ్లోనే, ఆ లిరిక్ ఒకటి వినిపించలేదు. అది ఒకటే మైనస్ తప్ప సినిమా అయితే చాలా బాగుందన్న బ్రహ్మాండం మూవీ. అంటే మనకి ఎక్కువ డివోషనల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకు పల్లెటూరులో విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మంచి మూవీ అని చెప్పుకోలేదు. ఇప్పుడు దాకా ఇవన్నీ వస్తున్నాయి కదా మామూలుగా మీకు చెప్పక్కర్లేదు. ఆ సినిమాలతో పోల్చుకుంటే ఇది డివోషనల్ ఇష్టపడే వాళ్ళు బాగా చూడొచ్చు అన్న. మూవీ అయితే బాగుందన్న. వచ్చి కంపల్సరీగా అందరూ థియేటర్గా వచ్చి ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. ఎక్కడ కూడా వైలెన్స్ రొమాన్స్ ఇవన్నీ కూడా లేకుండా నార్మల్గా ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా అయితే అందరూ వచ్చి బ్రహ్మాండ ముందు రావడం జరిగింది. చాలా అంటే చాలా చాలా బాగుంది సినిమా. అసలు దేవత వస్తుంటే అసలు చెప్పలేదు. సస్పెన్స్ ఏంటి సస్పెన్స్ అంటే ఇందులో రిలీజ్ అయ్యాక చాలా బాగుంది. అంటే చాలా చాలా బాగుంది. మూవీ తీసుకొచ్చినందుకు మా ఫ్రెండ్ చాలా థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫ్యామిలీతో చూడదగిన మూవీ అండి. అందరు ఫ్యామిలీతో రండి, చూడండి, హ్యాపీగా వెళ్ళండి. ఒక బ్రహ్మదేవుడి సృష్టి కళ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో 64 కళల్లో ఉప్పు కళ అనేది కూడా అంతరించిపోతున్న ఈ సందర్భాలలో దాని నైపుణ్యం గురించి చెప్పడానికి డైరెక్టర్ రాంబాబు గారు చేసిన ప్రయత్నం హ్యాట్సాఫ్ చెప్పచ్చు. అన్ని రకాలుగా చూసుకుంటే పిఓపి కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, మనకు మూలాలు చాలా ఇంపార్టెన్స్. ప్రాంతాలకు సంబంధించిన మోటివేషన్ అనేది ఇంకా ఇంపార్టెన్స్. ఈ తరహా మన కాంతారా సినిమా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో కాంతారాకు మించి దీంట్లో చాలా వెలివేషన్స్ ఉన్నాయి. బట్ హీరో బన్నీరాజు అల్టిమేట్ అని చెప్పచ్చు. ఒక యువకుడిగా ఒక స్టోరీ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అర్థమయ్యే విధానంగా అందరికీ అభినయించే విధానంగా చాలా అద్భుతంగా నటించాడు. ఇలాంటి సినిమాలు ఆదరించాలి. మల్లన్న దేవుడి ప్రాముఖ్యత గురించి వివరం చెప్పి శివభక్తులు ఎంత ఆదరిస్తున్నారో ఇలాంటి సినిమాని అందరూ ఆదరించాలి. ప్రాంతీయ భేదం లేకుండా భారతదేశ సంస్కృతికి సంబంధించిన సినిమాలు ఎంకరేజ్ చేయాలి. అందరూ చూడండి. మోర్ టాక్ అని ఈ సినిమా బాగుందని స్ప్రెడ్ చేయండి. బ్రో ఇప్పుడే సినిమా నిజంగా అప్పటి కళాకారుల గురించి చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు ఇప్పుడు లేరంటారు. నిజంగా మీరు బాగుండేది. చాలా మంచి సినిమా చేశారు. చాలా మంచిగా ఉంది సినిమా. చాలా అందరూ థియేటర్లో ఫుల్ ఆడుస్తున్నారు. అండ్ రివెంజ్ కూడా చాలా బాగా చూపించారు. మల్లగమ్మలో ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ ఎవ్రీథింగ్, ఎడిటింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నాకైతే నిజంగా అంటే ఒక రివెంజ్ కళాకారులకు అప్పటి కళాకారుల గురించి చాలా బాగా చూపించారు. బ్రహ్మాండ అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఇట్స్ లైక్ మంచి విజువల్ మూవీ అనమాట. ఇలాంటి మూవీ అరుదుగా వస్తుంటుంది. అట్లా మనం చూసి కొంచెం థియేటర్లో ఫీల్ ఎంజాయ్ చేసి ఇలాంటి ఓటీటీలో చూడొచ్చు, థియేటర్లో చూడాలంటే. థ్యాంక్ యూ. హాయ్, హలో అందరికీ. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు బ్రహ్మాండ మూవీ చూడడం జరిగింది. చాలా బాగుంది. రాంబాబు అన్న మా మధ్యలో లేకపోవడానికి చాలా బాధగా ఉంది. చాలా మంచి వ్యక్తి, చాలా హార్డ్ వర్కర్, చాలా కష్టపడి ఈ సినిమాకి ఎంతో కష్టపడి సినిమాని చేశారు. సినిమా చాలా బాగుంది. ఇలాంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మా లాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు, చిన్న సినిమాలు ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ.
మూవీ చూడడం జరిగింది. బ్రహ్మాండ మూవీ చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఇప్పుడున్న జనరేషన్కి రోజులు మారే కొద్దీ, తరాలు మారే కొద్దీ కళలు అనేవి మర్చిపోతున్నాం. ఒక్కొక్క కళ దాంట్లో నైపుణ్యమైన కళ ఒక్కొక్క కళ. అలాంటి కళ గురించి మన అందరికీ ఇప్పుడున్న జనరేషన్ ప్రజలకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా ఈ రీసెంట్గా చూసుకుంటే అన్ని వైలెంట్ సినిమాలు, పెద్ద పెద్ద బ్యాక్డ్రాప్ సినిమాలు చాలా రావడం జరిగింది. కానీ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు రావడం చాలా అరుదుగా కనపడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి బ్రహ్మాండ మూవీ చాలా బ్రహ్మాండంగా రావడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా సినిమా స్టార్టింగ్ నుంచి కొంచెం నిదానం అనిపించినా కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ మాత్రం చాలా ప్రజల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ చాలా ఆందోళన అంటుంది. చాలా ఇంకా చూడాలని ఆతృత చేపించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్న సినిమాలలో చాలా సినిమాలు ట్విస్టులు అవి అనుకుంటే ఏవో పిచ్చి పెట్టేస్తున్నారు. కానీ దాంట్లో మూవీ మీద ఇంట్రెస్ట్ చేయడం చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో కొమరయ్య గారు గురించి వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన తర్వాత ఎవరు చంపుతున్నారు, ఇంతకీ ఏం జరుగుతుంది, ఈ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్లో ఒక హీరో గారు చంపడం అనేది ఒక ట్విస్ట్ అయితే, హీరో గారిని సొంత అన్నగారిని బాబాయ్ చంపడం మరో ట్విస్ట్. ఇలాంటి ట్విస్టులు చాలా అద్భుతంగా సినిమాను చాలా ఇంకా చూడాలనిపించే విధంగా చాలా చేయడం జరుగుతుంది. ఇలాంటి సినిమాలను చాలా సపోర్ట్ చేయాలని ప్రజలను కూడా కోరుకుంటున్నాను.